వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాం. మనకి ఇక్కడ ఒక 2600 అబోవ్ స్క్వేర్ ఫీటు 3 BHK ప్లస్ మనకి ఇక్కడ ఇలా నార్త్ ఈస్ట్లో ఒక బెడ్రూమ్ సైజులో ఒక హాల్ అనేది ఇక్కడ అంటే త్రీ బెడ్రూమ్స్ కాక ఇది అడిషనల్గా వస్తుంది అనమాట. ఓకే, ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. బంజారా హిల్స్లో చూస్తున్న వాళ్ళ వరకు మీరు ఇది చూడవచ్చు. ఇది మీకు ఏరియా పరంగా చాలా బాగుంటుంది. లొకేషన్ పరంగా ప్రైజ్ విషయాలు అంటారా, ఇదే కావచ్చు, ఫర్దర్గా ఏదైనా మీకు నచ్చితే ప్రైజ్ అనేది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మీరు విజిట్ చేసేని చెప్పొచ్చు, లేదంటే విజిట్ చేయకుండా చెప్పినా నేను మీకు ఆ ప్రైజ్లో వస్తుందో రాదో ఇమ్మీడియట్గా చెప్పేస్తాను. ఈజీగా అంటే మీకు ప్లస్ అవుతుంది అనమాట. అది ముందే చెబితే మీకే ప్లస్ అవుతుంది. అది మీకు ఏరియా ఎంక్వైరీ చేసుకోండి, మీకు మీ రీజనబుల్ బడ్జెట్లోనే నేను క్లోజ్ చేపిస్తా. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నాది ఒక సలహా ఏంటంటే, లేట్ చేయమాకండి. అంటే తగ్గుతాయి అనే రేట్ అనేది అది అవాస్తవం, అది గమనించండి. మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో మీరు నోట్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. వచ్చి మనకి పార్కింగ్ ప్లేస్ చూడవచ్చు. ఇది పార్కింగ్ ప్లేసు. ఇక్కడ ఒక లిఫ్ట్, ఆడ ఒక స్టేర్ కేస్ ఉంటాయి. అలాగే మీకు అక్కడ ఒక లిఫ్ట్, ఆడ ఒక స్టేర్ కేస్ ఉంటాయి. చూడవచ్చు, ఎంత పార్కింగ్ అనమాట. చూడండి, అంత పార్కింగ్. అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దది. చూడవచ్చు, ఇలా 2 బ్లాకులుగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇలా మళ్ళీ ఇది ఒక బ్లాక్ లాగా, ఒక బ్లాక్ వచ్చేసి 4 ఫ్లాట్లు ఉంటాయి. చాలా పెద్ద సైజు ఫ్లాట్లు అనేది ఉంటాయి. 2500 అబోవ్నే ఉంటాయి అన్నమాట ఈ మ్యాక్సిమం ప్రతి ఫ్లాటు. ఓకే, ఇది పార్కింగ్ ఏరియా. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఏదున్నా ఇప్పుడున్న సిట్యువేషన్లో ఇంకా ప్లస్ అనమాట. కొంతమంది అర్జెంట్ ఉండి తక్కువ కమ్మేసుకుంటారు. ఇప్పుడున్న కొద్ది ప్రజెంట్ సిట్యువేషన్ మార్కెట్ కొంచెం స్లో అయింది కాబట్టి, సేల్స్ విషయంలో స్లో అయింది కాబట్టి. ఓకే, పిన్ టు పిన్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ చూడవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. మీకు బయట వచ్చేసి క్యారిడార్ ఎలా ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా హాలు చూడవచ్చు, బిగ్ హాలు. ఇదంతా రీసేల్ ప్రాపర్టీ అండి. లొకేషన్ వైజ్గా మాత్రం బాగుంటుంది. అపార్ట్మెంట్ కూడా మళ్ళీ బాగానే ఉంటుంది. ఇది ఓన్లీ 3 floors బిల్డింగే. ఓకే, ఆల్రెడీ వీళ్ళు వెకేట్ చేశారు, ఫ్లాట్లో నుంచి ఉండట్లేదు. అందుకనే ఫ్లాట్ ఎలా ఉంది. మీకు అటు సైడ్ విండో అనేది వస్తుంది, గ్లాసు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా, బిగ్ హాల్ ఉంటుంది. ఇలా వచ్చినాక మీకు చూడవచ్చు, ఇలా వస్తుంది. మీకు అక్కడ డైనింగ్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఎన్ని కబోర్డ్స్. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కామన్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దానికి డ్రెస్సింగు ప్లస్ అటాచ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ దానికి లాక్ ఉంది. ఓకే, ఇది సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఆ బాత్రూమ్. ఓకే, గమనించండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఓకే, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ అనమాట. ఇది డ్రెస్సింగు. ఓకే, చూడవచ్చు. అలాగే ఈ స్ట్రైట్లో ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. వీళ్ళంతా ఖాళీ, అంటే దీంట్లోంచి వెకేట్ చేశారు. సామాన్లు కొంచెం తీయాల్సింది ఉంది, అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సామాన్లు. చూడవచ్చు, ఈ కబోర్డ్స్ చూడండి. ఇది కబోర్డ్స్. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా కాల్స్ అనేది వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడండి. ఇది బాల్కనీ అండి. చూడవచ్చు, బాల్కనీ కూడా మనకి ఇక్కడ లొకేట్ అయి ఉంది. అది బాల్కనీ. ఇటు సైడ్ వచ్చేసి మీకు ఇది కిచెను.
చాలామంది కాల్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళు వచ్చేలోపే అయిపోతున్నాయి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, అంటే 1-2 సార్లు కాల్ చేసే వాళ్ళు అయితే మన ప్రాబ్లం లేదు, కానీ చాలా రిపీట్గా కంటిన్యూగా మన 3 ఇయర్స్ నుంచి కూడా ఫాలో అయ్యి ఫోన్ చేస్తున్న వాళ్ళు, వాట్సాప్ మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెప్తున్నా, మీకు ప్రాపర్టీ పర్చేజ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మీకు నచ్చిందాక మనం ప్రాపర్టీ అనేది మీ టేస్ట్ ప్రకారం, మీ బడ్జెట్ ప్రకారం బెస్ట్ ప్రైజ్లో వచ్చే ప్లాన్ని చేస్తా. ఈ 3 బెడ్రూమ్స్ కాకుండా ఇది మీకు అడిషనల్గా ఉంటుంది. ఈ స్పేస్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈ మూల నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. ఇది అంటే జనరల్గా నార్త్ ఈస్ట్ అంటే ఇలా బాల్కనీ లాగా కానీ ఖాళీ స్పేస్ ఉండాలని అనుకుంటారు. ఇది బెడ్రూమ్గా వాడుకోవాలన్నా లేదా గెస్ట్ రూమ్గా ఎలా అన్నా వాడుకోవచ్చు, హోమ్ థియేటర్గా కూడా వాడుకోవచ్చు. 3 BHK ప్లస్ ఇలా ఇది ఒక బెడ్రూమ్ సైజులో మనకు లొకేట్ అయింది. అంటే 12/15, 15/18 అలా ఉంటుంది సైజ్ ఇది. ఓకే, ఇది అండి డీటెయిల్స్. ప్రైజ్ డీటెయిల్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మిగతా డీటెయిల్స్ అన్నీ. వీడియో నచ్చితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి. మీ రిక్వైర్మెంట్ ఏదైనా దయచేసి నాకు కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.